హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హెల్దీ, ఈజీ, యమ్మీ, టేస్టీ, ఇంకా ఏమైనా పేర్లు పెట్టండి, అవన్నీ మంచి రెసిపీ అయితే చేస్తున్నామండి. అంటే జనరల్గా తోటకూరతో నేను పిడప కానీ, అంటే అది ఫ్రై అంటాం కదా, అది కానీ పప్పు పులుసు ఇవి కామన్ కదండి. కానీ ఈరోజు నేను తోటకూర రైస్, అంటే పప్పుల పొడితోటి తోటకూర రైస్ అయితే చేస్తున్నాను. సో పప్పుల వల్ల అది హెల్దీ, తోటకూర కూడా కంటికి మంచిది. సో అన్నీ కలిపి మంచి రైస్ చేసుకుంటే, అది సింగిల్ బాక్స్ రెసిపీ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి. అది ఎలా చేయాలో చూసేద్దామా, వచ్చేసేయండి. ఫ్రెష్ లేత తోటకూర అండి, 1-4 సార్లు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఈ తోటకూరని. తోటకూర రైస్కి ఇందాక మనం తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేయమని చెప్పాను కదండి. ఇదిగో చిన్న ముక్కలు చేసుకున్నాను. ఆ తర్వాత మనకు కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ వచ్చి రైస్ అనుకున్నాం కాబట్టి మనం పచ్చి రైస్, బియ్యము, దీన్ని మనం రైస్ ఉడకబెట్టుకుంటాం, అది అన్నంగా వండుకుంటాము. ఇంకా నెక్స్ట్ కావాల్సినవన్నీ మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, సాల్ట్, పల్లీలు, పసుపు, ఇంగువ, కొంచెం పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, రైస్కి కావాల్సిన కొంచెం ఆయిల్, అలాగే తోటకూర వగరు ఉంటుంది కాబట్టి జస్ట్ నామక పంచదార, ఇంతేనండి. ఇంకేమైనా జస్ట్ మిస్ అయినా నేను మధ్యలో యాడ్ చేస్తాను, నాకు తెలిసిన వరకు ఇంతే. సో ఫస్ట్ నేను రైస్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో ఉడికించేసుకుంటానండి. సో మనం రెగ్యులర్గా వండుకునే రైసే, జస్ట్ ఒక వాటర్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందండి. సో ఈ రైస్ ఉడికే లోపల మనం కొంచెం ఈ రైస్కి కావాల్సిన పౌడర్స్, పేస్ట్ అవి రెడీ చేసుకుందామండి. సో దానికోసం ముందుగా మూకుడు వేడి చేసుకొని కొంచెం వేడెక్కగానే పొడి కోసం దండిగా శనగపప్పు, పల్లీలు, మినగపప్పు ఎక్కడ మాడకుండా చక్కగా కలుపుకోవాలండి. ఈక్వల్గా అన్ని మంచి కలర్ వచ్చే వరకు శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాం. ముందే ఎండుమిరపకాయలు వేసేసుకుంటే ఇవి ముందు మాడిపోతాయి, ఆ తర్వాత పప్పులు సరిగ్గా వేగవండి. అందుకోసమే అన్నీ వేగిన తర్వాత ఆ వేడి మీదే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది మనం చల్లారి పెట్టుకోవాలి. కొంచెం బాగా చల్లారనివ్వండి దీన్ని. అదే మూకుల్లో నూనె వేసి కొంచెం కాగిన తర్వాత ఇందాక బాగా కడిగి ఉంచుకున్న తోటకూరను కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. మొత్తం పచ్చివాసన అంతా పోవాలి. సో దట్ మనకి ఎక్కడ వగరు కానీ అవేమీ మోస్ట్లీ ఉండవండి. ఇలా కలుపుతున్న టైంలోనే నాకైతే చక్కగా రైస్ పెట్టుకున్నాను కదండి, ఆ కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా అది కూడా ఆపేసుకున్నాను. చూసారుగా ఎంత ఎక్కువ వేసాం తోటకూర. నేను అసలు అనుకున్నాను, బాబోయ్ ఎక్కువైపోతుంది ఏంటో, ఇంత ఎక్కువ వేసేసాను, అసలు కూరకని తెచ్చుకున్నాను, ఈ రైస్కి ఎక్కువైపోతుంది అనుకున్నాను. దగ్గరుండి వేచుకుంటే మూకుడు నిండా ఉన్న తోటకూర ఎంత తక్కువ అయిపోయిందో చూసారుగా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది బాగా చల్లారాలండి. అలాగే ఓ పక్కన ఇది కూడా చల్లారాలి బాగాను. మన కుక్కర్ కూడా అయిపోయింది, ప్రెషర్ తగ్గితే ఆ రైస్ కూడా తీసేసుకుందాం. అయితే ఇది మనం మీకు ఈ క్వాంటిటీ తక్కువ ఉంది, నేను ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. నెక్స్ట్ టైంకి మళ్ళీ నాకు కొంచెం పొడి ఉంచుకుందామని, లేదు ఆ ఒక్క పూటకే చేసుకుందాం అనుకుంటే కొంచెం తక్కువ వేసుకొని ఇది కలిపేసి పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. లేదు నేను చెప్పాను కదండి, ఇది పౌడర్ చేసుకుని కొంచెం దాచుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇది సెపరేట్గా పౌడర్ చేసుకుంటున్నాను, ఇది సెపరేట్గా పేస్ట్ చేసుకుంటున్నాను. సో మీకు పౌడర్ చేసిన తర్వాత, ఇది పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? సో ఇది చల్లారిపోయింది. నేను ముందు దీన్ని మిక్సీ చేసుకుంటున్నానండి. చూసారు కదండి, పౌడర్ చేసుకున్నాను. నేను చేస్తున్న ఇప్పుడు క్వాంటిటీకి ఇది ఎక్కువే, అందుకని నేను కొంచెం దాచుకుంటానండి, సో దట్ ఇంకోసారి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఇది నాకు ఈరోజు వంటకు కావాల్సింది. నేను ఈరోజు డబ్బాకి ఎత్తేసుకుంటున్నాను మిగిలింది. ఇది ఎప్పుడైనా మనకి నిజంగా ఇంకా బద్ధకం వస్తే ఇంత రైస్ పెట్టుకొని దీంట్లోంచి కొంచెం పొడి వేసుకొని, సాల్ట్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో పప్పుల పొడితో కూడా సూపర్గా ఉంటుందండి. ఇలాంటివి మనకి ఎమర్జెన్సీ రెసిపీస్ అండి, ఇలాంటివి బాగుంటాయి. ఈలోపు కుక్కర్ ప్రెషర్ తగ్గంగానే అందులోంచి రైస్ బయటికి తీసేసేయండి. కుక్కర్లోనే అలా ఉంచికండి, సో దట్ ముద్ద అయిపోతుంది. ఇలా బయట తీసి గాలి కుంచితే కనుక చక్కగా విరివిగా వస్తుందండి. నెక్స్ట్ పేస్ట్ చేసుకోవాలండి.
పప్పులు తక్కువైతే దాంతోపాటు ఇది పేస్ట్ చేసేయచ్చు, లేకపోతే ఇలా సెపరేట్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేసుకున్నాం. ఇంకోటండి, చూసారుగా ఎక్కడ నీటి శాతం తగలకుండా చక్కగా ఇది చేసుకున్నామండి. నీరు ఎక్కడ తగిల్చకండి. చక్కగా ఇది కూడా రెడీ చేసుకున్నాం. ఇక మనం పోపు దగ్గరికి వెళ్ళిపోదాం. సో చక్కగా ఇందాకల మూకుడేనండి, నేను ఎక్కడ వేరే మూకుడు అయితే వాడలేదు. అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కగానే పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం పోపు కలర్ మారంగానే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిర్చి, దండిగా ఇంగువ, ఆ తర్వాత మగ్గించి రుబ్బి ఉంచుకున్న ఈ తోటకూర ముద్దను కూడా ఇందులో వేసుకుంటామండి. అలాగే పసుపు వేసి ఇప్పుడు శుభ్రం కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా పోపు పట్టాలండి. సో అలా పోపు అంతా దానికి పట్టిన తర్వాత మనం ఇందాకలా పచ్చి కొబ్బరి తురుము ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఒకసారి వేయించుకుంటామండి మళ్ళాను. సో పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపిన తర్వాత ఇక్కడ ఈ స్టేజ్లో మనం ఈ రైస్కి కావాల్సిన ఉప్పు అంతా వేసేసుకుంటామండి. ఎందుకంటే ఇక్కడే వేసుకున్నప్పుడు కొంచెం ఒక్కొక్కసారి ఏదైనా ఉప్పు వేయంగానే వాటరీ కంటెంట్ ఏదైనా వచ్చినా ఈ ముంట అది కూడా మగ్గిపోయి డ్రై అవుతుందనే ఉద్దేశంలో ఇక్కడే ఇంకా ఉప్పు వేసేసుకుంటాం. మొత్తం రైస్కి కావాల్సిన ఉప్పు అంతా చూసారుగా. నేను ఉప్పు వేసిన ఎక్కడ వాటర్తో నేను ఏది చేయలేదంటే, మన తోటకూర కూడా లైట్గా ఆయిల్ వేసి మగ్గించి ఎక్కడ నీళ్ళు ఏమీ రాలేదండి. చక్కగా పొడి పొడిగా అయితే అంతా ఉంది. పొడి అంటే మరీ ఓలాగా. సో ఈ స్టేజ్లో మనం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి రైస్ మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న రైస్ని కూడా వేసేసుకుందామండి. సో రైస్ వేసేసాను. నేను ఇప్పుడు దీన్ని టాస్ చేసుకుందామండి. అంటే ఆ ముద్ద అంతా దీనికి పట్టేటట్టు టాస్ చేసేసుకుందాం. ఇట్లా జాగ్రత్తగా చేసుకోండి, మరి ముద్దలాగా అయిపోయేలా కాకుండా, బట్ అంతటికి పట్టేటట్టు చేసుకోండి. చూసారుగా, మొత్తం చక్కగా ఇలా టాస్ చేసుకుని మీకు రైస్ కూడా నేను చెప్పినట్టు కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటర్ తక్కువ వేయడం వల్ల రెగ్యులర్గా ఎంత విరివిగా వచ్చిందో చూసారు కదా. హెల్దీ కూడా. సో ఇంకా ఆఖరికి మనం ఇది పౌడర్ చేసి ఉంచుకున్నాం కదండి, పప్పుల పొడి, అది కూడా ఒకసారి ఇట్లా చేసి మొత్తం జస్ట్ టాసింగ్ అండి. బర్రా బక్రీసి దాన్ని అన్నం ముద్ద చేసేయకుండా ఇది. అండ్ మీకు లాస్ట్లో చెప్పాను కదా, అంటే ఇందాకలే అసలు పంచదార ఎందుకు అనుకున్నారు కదా, జనరల్గా తోటకూరకి చిన్న వగరు ఉంటుందండి, అంతే ఎక్కిపోతుంది. జస్ట్ మళ్ళీ ఒకసారి మనం టాస్ చేసేసుకుందాం. అక్కడక్కడ పప్పుల పొడి తగులుతూ ఇలా విరివిగా హెల్దీ తోటకూర రైస్ అండి. ఇదేదో వీడియో కోసం కాదు, కానీ చాలా 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 బాగా వస్తుందండి. ప్రాపర్ హెల్దీ రెసిపీ అనమాట ఈ తోటకూర రైస్. మీరు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీనికి ఏమైనా మోడిఫికేషన్స్ ఇస్తే బాగుంటుంది అంటే కనుక నాకు చెప్పండి. ఇదిగో చూసారు కదా, మా పాపకి సింగిల్ బాక్స్ రెసిపీ అయితే రెడీ చేసేసి ప్యాక్ చేసేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.